మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మన ఫ్యామిలీ అందరికి కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. సో ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ వస్తే 17వ తారీఖు నుంచి కూడా ఇక్కడ మనకి రవి యొక్క సంచారం మారుతూ ఉంది. గురువారం నుంచి కూడా రవి కర్కాటకంలోకి వస్తూ ఉన్నారు. గురు మూడవి కూడా కంప్లీట్ అయిపోతుంది ఈ వారం. అలాగే వృషభంలో శుక్రుడు, మిథునంలో గురుడు, కర్కాటకంలో బుధ రవుల యొక్క సంచారం, సింహంలో కుజకేతువులు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని, ఈ విధంగా సంచారం ఉన్నాయి. మిగతా గ్రహాలన్నీ కూడా చంద్రుని యొక్క గమనం కూడా మకర, కుంభ, మీన, మేషరాశుల మీదుగా ఈ వారం చంద్రుని యొక్క గమనం ఉంది. ఈ యొక్క చంద్రుని యొక్క గమనం ఆధారంగా మిగతా గ్రహాల గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది చూద్దాం. సింహరాశి వారికి సంబంధించి చూద్దాం. సింహరాశి వారికి యోగిస్తున్న గ్రహాలు చూస్తే లాభస్థానంలో ఉన్న గురు భగవానుడు, లాభస్థానంలో ఉన్న గురువు గారు వీళ్ళకి చాలా బ్యాక్ బోన్ అని చెప్పాలి. ఎన్ని అరిష్టాలు ఉన్న జాతకంలో కావచ్చు, అలాగే ట్రాన్సిట్ గోచారంలో కావచ్చు, గురువు లాంటి ఒక మంచి బలమైన ప్లానెట్ మంచి అనుకూలంగా ఉన్నప్పుడు చాలా వరకు కూడా ఎన్ని దోషాలు ఉన్నా పోతాయి. గురుమోడిని నడుస్తూ ఈ యొక్క గురువారం దాకా కూడా అసలు లాభస్థానంలో గురువు కూడా అనుకూలించలేని పక్షంలో, అంటే ఎవరన్నా హెల్ప్ చేద్దాం అనుకున్నా కూడా వాళ్ళకి ఏదో హెల్ప్ చేయలేని పరిస్థితులకు వెళ్ళిపోతుంటారు. అంత గురుమోడిని ఎఫెక్ట్ ఇక్కడ అంటే వీళ్ళకి ఎక్కువ యాక్చువల్గా ఏంటంటే ప్లానెటరీ గ్రహాలకు అనుకూలత తక్కువగా ఉన్న టైంలో గురువు గారి అనుకూలత ఉందనుకున్నా పోన్లేండి. మొత్తానికి గురువారం నుంచి ఈ గురుమోడం అయిపోవడం, రవి యొక్క ట్రాన్సిట్ కూడా మారుతుండడం, లాభస్థానంలో గురువు గారు ఇప్పుడు కొంచెం పవర్ఫుల్ స్థానంలో ఉండటం వల్ల ఎందుకని చెప్తున్నా అష్టమశని నడుస్తున్నప్పటికీ, సప్తమంలో రాహు ఉన్నప్పటికీ, మిగతా గ్రహాల అనుకూలత తక్కువ ఉన్నప్పటికీ ఒక్క గురు భగవానుడు లాభస్థానంలో ఉండటం వల్ల ఎటువంటి సిచ్యువేషన్లో అయినా సరే మీరు బై ద ఎండ్ ఆఫ్ ద నెక్ ఆఫ్ ద మూమెంట్ పర్లా నేను తప్పకుండా ఒడ్డుకు చేరా అన్నట్టే పరిస్థితుల్లో ఉంటాయి. ఈ సింహరాశి వాళ్ళకి మెయిన్ ఏంటంటే ఇక్కడ 6, 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. అంటే ఆదివారం, సోమ, మంగళవారం 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి చక్కగా అనుకూలంగా ఉంది. షష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం, షష్టమంలో చంద్రుడు యోగిస్తారు. కానీ ఆరోగ్య పరిస్థితుల రీత్యా సింహరాశి వాళ్ళు కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే కన్ఫ్లిక్టెడ్ మ్యాటర్స్ ఏవైతే కోర్టు కేసెస్ కానీ వివాదాస్పదమైన విషయాలకి సంబంధించి కానీ ఆరోగ్య సమస్యల విషయాల్లో కించిత్ వీళ్ళు కొంచెం జాగ్రత్తతో ఉండాల్సిన అవసరం ఉంది. అనవసరమైన డిబేట్స్ లేకపోతే అనవసరమైన కాన్ఫ్లిక్ట్స్ ఏమైనా ఉన్నా కూడా ఎందుకు నాకు వచ్చిన తలకాయ నొప్పి ఈ టైంలో అని చెప్పి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇక దాంతో అది వచ్చి ఏదైనా మన నెత్తి మీద పడితే దాని మీద పోరాటం చేస్తాం. సోమ, మంగళవారం చూస్తే సప్తమంలో రాహు యొక్క సంచారం, ఆల్రెడీ సప్తమంలో చంద్రుడు ఉన్నారు. అక్కడ సప్తమంలో చంద్రుడి యొక్క సంచారం కూడా జరుగుతుంది, రాహు యొక్క సంచారం కూడా జరుగుతుంది. ఈ బిజినెస్ పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో తెలియదు. మ్యాచెస్ విషయంలో కూడా ఇక్కడ వివాహానికి సంబంధించి భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలోనూ, వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ విషయంలోనూ ఏదో చిన్నపాటి ట్రాన్స్ఫర్మేషన్స్ ఒడిదొడుకులని వస్తూ ఉంటాయి. ఈ విషయంలో కేర్ తీసుకోవాలి. బుధ గురువారాల్లో ఏదైతే మనం చెప్పిన ఇక్కడ అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ శని కూడా ఉన్నారు అక్కడ. సో కాబట్టి కొంచెం టెన్స్డ్ మైండ్ బుధ గురువారాలు తీసుకునే డెసిషన్స్ విషయాల్లోనూ, ఆరోగ్యపరమైన విషయాల్లోనూ కొంచెం కేర్గా ఉండటం అనేది మంచిది. వారాంతానికి శుక్ర శనివారాలు చూస్తే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఇక్కడ ఆల్రెడీ చూస్తే ఆ రాశ్యాధిపతి కుజుడు, కేతు వచ్చి రాశిలో ఉన్నారు. ఎడ్యుకేషన్ పరంగా తీసుకునే నిర్ణయాలు కావచ్చు, పేరెంట్స్ రీత్యా వచ్చే ఇక్కడ స్ట్రెస్ కావచ్చు, కొన్ని శుభకార్యాల రీత్యా తీసుకునే డెసిషన్స్ రీత్యా కావచ్చు, ఇవన్నీ కూడా ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఒక రకమైన ఏం చేయాలి అనే ఒక రకమైన యాక్షన్ ఓరియంటెడ్ మైండ్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. సో కాబట్టి ఆలోచనలు అనేవి మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్లో అగ్రెసివ్నెస్ ఎక్కువ ఉంటుంది. అందుకని ఆవేశాన్ని మీరు తగ్గించుకొని సో ఏం చేస్తే బాగుంటుంది ఇప్పుడు అనే కొంచెం ఆలోచన నెమ్మదిగా కూల్గా చేసుకుంటే ఈ రాశి వాళ్ళకి చాలా మంచి లాభం ఉండే ఆస్కారాలు ఉంటాయి. ఏదైనా సరే ఇందాక నేను చెప్పిన లాభస్థానంలో గురువు గారి యొక్క సంచారం ఉంది కాబట్టి తప్పకుండా ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఎన్నున్న ఈ సింహరాశికి
సంతానపరమైన విషయాల్లో కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాల్లో కావచ్చు, ఇన్హెరిటెన్స్ వారసత్వ ఆస్తుల విషయాల్లో కావచ్చు, చాలా వరకు కొంచెం స్ట్రెస్ ఎదురవుతున్నప్పటికీ చివరికి వీళ్ళకి కొంతవరకు అమ్మాయి పర్లేదు అనే ఒక రకమైన గాలి పీల్చుకునే ఎన్విరాన్మెంటే ఉంటుంది. సో ఈ సింహరాశి వారికి మెయిన్గా అష్టమ శని దోషం మాత్రం చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఈ అష్టమ శని దోషానికి సంబంధించి ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోండి, చక్కగా నీలాంజన సమాభాసం నిత్యం చదువుకోండి, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి, చాలా మంచిది సింహరాశి వాళ్ళకి సంబంధించి. అలాగే జూలై 10వ తారీఖు గురు పౌర్ణమి, ఏదైతే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువునే మనం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపంగా చూసుకుంటూ ఉంటాం. మనకి అజ్ఞానం కమ్ముకున్నప్పుడు జ్ఞానం వైపు నడిపించేవాడే గురువు. అలాగే మనకి చాలా అవసరం అనిపించినప్పుడు ఈ ఛానల్ చూస్తా గైడెన్స్ పొంది ఎంతో కొంత మంచి జరిగిన వాళ్ళు సరే మీకు గురుదక్షిణ ఎలా సమర్పించవచ్చు అని అడుగుతుంటారు కామెంట్లు. మనం ఎప్పుడు స్పందించలేదు. బట్ ఈ గురు పౌర్ణమి రోజున గురువుని సత్కరించుకోవడం, కృతజ్ఞత చూపించడం అనేది కొంచెం ఆనవాయితీ. బట్ ఎవరన్నా అలాంటి వాళ్ళు దక్షిణ సమర్పించాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన డిస్క్రిప్షన్లో మోర్ ఉంటుంది కదా, అక్కడ ఎలాగ సమర్పించవచ్చు అనేది ఇవ్వటం జరుగుతుంది. ఆ విధంగా మీరు మీ కృతజ్ఞతని చాటుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.